Hi students, welcome to RAO'S Competitive Academy. So ee roju manam APSI and Constable previous years ki sambandhinchi alage important maths ki sambandhinchi questions anevi chuddam. So alage RAO'S Competitive Academy kotta RRB batch aithe launch ayipotundi. So ee batch vachesi October 15th nunchi start avutundi. Classes anevi లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఇంగ్లీష్లోను అండ్ తెలుగులోను కూడా జరగబడతాయి. సో ఈ కోర్సులో మనం ఆఫర్ చేసే కోర్సులు ఏంటంటే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి అండ్ జేఈ. సో ఈ తరహా పోటీ పరీక్షలకి మనం ఈ కోర్సును అయితే ఆఫర్ చేస్తున్నాం. సో రైల్వేలో ఏ ఎగ్జామ్ అయినా ఆల్మోస్ట్ ఈ కోర్సులో జాయిన్ అయితే సో మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో అలాగే మీకు ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఇంటి వద్దకే స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే ఎస్ఎస్సి జీడీకి కూడా కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ బ్యాచ్ కూడా October 15th నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇందులో కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు అనేవి జరపబడతాయి. సో స్టడీ మెటీరియల్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీ ఇంటి వద్దకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్ కూడా బైలాంగ్వేజ్లో ఉంటుంది. సో మీ ఇంటి వద్దకే స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 9 PM వరకు కూడా ఉంటాయి. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవడం కన్నా సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం అనేది చాలా మంచి పద్ధతి. సో మీ అందరికీ ఈ కోర్సులో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఎవరైతే రైల్వే కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్స్ అయితే తీసుకోండి, ఓకేనా. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్లో ఏ ఇన్వెస్ట్ 1,50,000 in simple interest at the rate of 12% per annum for 3 years. At the rate of 12% per annum for 3 years. If the same amount is invested in the scheme of compound interest, considering all the data same anta. అంటే all the data same అంటే అర్థం ఏంటి? సేమ్ ప్రిన్సిపల్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సేమ్ టైం, ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా సేమ్ ప్రిన్సిపల్, సేమ్ ఇంట్రెస్ట్ రేట్, సేమ్ టైం. సో కన్సిడరింగ్ ది ఆల్ ద డేటా సేమ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతున్నారు, అవునా. సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ మనల్ని అడుగుతున్నారు. సో ఇంకా ఏమంటున్నారు, ఈ 1,50,000 అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారంట. 12% పర్ యానంకి 12% ఇన్వెస్ట్ చేశారంట. అలా 3 years సేమ్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, టైం 3 years, ప్రిన్సిపల్ 1,50,000 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇన్వెస్ట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతున్నారు, అవునా. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనేది మనల్ని అడుగుతున్నారు. సో బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఈజీ. మనం ఫార్మాలిటీ ఎక్కడా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2 yearsకి కట్టాలంటే మనం ఏం యూజ్ చేస్తామని చెప్పాను, 2-1, అవునా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2 yearsకి కట్టాలంటే 2-1, 3 yearsకి కట్టాలంటే 3-3-1 అని. అదే 4 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే 4-6-4-1 ఈ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం ఫ్రీక్వెంట్గా, ఓకే. సో మనల్ని ఇప్పుడు ఏమంటున్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటున్నారు, ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్కి ప్రిన్సిపల్ అనేది 10,000 అనుకోండి, జస్ట్ అనుకోండి. ప్రిన్సిపల్ అనేది 10,000, ఓకే. టైం 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టమన్నారు 4 yearsకి. అప్పుడు ఏం యూజ్ చేస్తామని చెప్పాను, 4 yearsకి 4-6
4641 అంటే ఏంటి? 10% ఆఫ్ 10,000. 10% ఆఫ్ 10,000 అంటే ఎంత? 1000. 10% ఆఫ్ 10,000 అంటే 1000. నెక్స్ట్ 10% ఆఫ్ 1000 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అని. సో 10,000 ఆఫ్ 10% అంటే 100. హియర్ 10, హియర్ 1. అవునా? 10% ఆఫ్ 10,000 1000. 10% ఆఫ్ 100 10. 10% ఆఫ్ 10 ఎంత? 1 అని. ఎస్, సో 1 అని. అవునా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అప్పలనాయుడు గారు, మీరు కూడా. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనల్ని ఇది మొత్తం 4,641 రూపీస్, 4,641 రూపీస్ 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అవుతుంది. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ టర్మ్ వదిలేసి నెక్స్ట్ టర్మ్ ఏదైతే ఉందో అదంతా కలిపి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనేది అవుతుంది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. సో ఈ 641 అనేది ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫర్ 4 ఇయర్స్. ఫర్ 4 ఇయర్స్ ప్రిన్సిపల్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఓకేనా? సో ఈ పార్ట్ ఏమవుతుంది? సిఐకి ఎస్ఐకి సిఐఎస్ఐ డిఫరెన్స్ అవుతుంది. సిఐఎస్ఐ డిఫరెన్స్. సిమిలర్లీ చూడండి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనల్ని 3 ఇయర్స్కి అడుగుతున్నారు. అవునా? సో 3 ఇయర్స్కి అయితే ఏ మెథడ్ యూజ్ చేస్తాం? 3-3-1. అవునా? 3-3-1 మెథడ్ యూజ్ చేస్తాం. 3-3-1 అంటే 12% ఆఫ్ 15,000. 12% ఆఫ్ 15,000 అంటే 18,000. 12% ఆఫ్ 15,000 అంటే 18,000. అవునా? 12% ఆఫ్ 18,000, 12% ఆఫ్ 18,000 అంటే 2160. అంతే కదా? 12 18 216. అవునా? 12% ఆఫ్ 216 చూడండి. 12% ఆఫ్ 2160 0 0 క్యాన్సిల్. 12 6 72 7. 12 1 12 9. అవునా? 1. 12 2 24 25. అవునా? అంటే 259.2. అంతేనా? 259 సారీ 259.2 అని. అంతేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఈ పార్ట్ ఉందో ఇదంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. సో 3 0 0 3 6 18 1 4 3 2 6 ప్లస్ 259.2. ఓకే, 0.2936 అంటే 6739.2. 6739.2 అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఓకేనా? సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టర్మ్ వదిలేసి మిగతా అంతా కూడా ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అవుతుంది ఎప్పుడు కూడా. ఓకేనా? ఫస్ట్ టర్మ్ వదిలేసి మిగతా అంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అవుతుంది. అదే ఈ నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 6739. నెక్స్ట్ ఇంకొక పార్ట్ బాగా అబ్జర్వ్ చేయండి. చేస్తే ఈ రెండింటి మధ్య ఈ రెండు కలిపి ఏంటవుతాయి? సో ఓన్లీ బ్రాకెట్ ఇది వదిలేసండి. ఓన్లీ బ్రాకెట్ ఏమవుతుందంటే థర్డ్ ఇయర్ డిఫరెన్స్ అవుతుంది. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఓన్లీ ఈ లాస్ట్ బ్రాకెట్ ఎంట్రీ అవ్వవు అంటే థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఓన్లీ థర్డ్ ఇయర్.
ఓన్లీ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా. ఈ సెకండ్ బ్రాకెట్ ఏంటి అంటే సెకండ్ బ్రాకెట్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, మళ్ళీ మల్టిపుల్ చేయకూడదు. ఓకేనా, ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఓకేనా. ఫస్ట్ బ్రాకెట్ ఆల్వేస్ తెలుసా మనకి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. ఓకేనా, ఫస్ట్ బ్రాకెట్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అని అర్థమవుతుందా. నెక్స్ట్ వన్, ట్రై చేయండి క్వశ్చన్. ఎవరున్నారు ఆన్లైన్లో? అప్పలనాయుడు గారు, ఇంకెవరున్నారు? ఎవరైనా ఉంటే హాయ్ అని పెట్టండి. A builder borrows 2,550 to be paid back with compound interest. At the rate 4% per annum. 4% per annum by the end of 2 years. In two equal installments. How much will each installment? సో ఒక బిల్డర్ 2,550 అనేది పే బ్యాక్ చేయాలి. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో పే బ్యాక్ చేయాలంట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం కి 4%. సో 2 years కి అయితే 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ లో పే చేయాలి. ఓకేనా, 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ లో పే చేయాలి. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. ఓకేనా, సో ట్రై చేయండి క్వశ్చన్. అప్పలనాయుడు గారు, ట్రై చేయండి. 2 minutes. చూడండి, ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ సమ్స్ ఇచ్చాడంటే మీరు ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కీ రోల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. 4% అంటే అర్థం ఏంటి? 4% అంటే 100కి 4, అవునా? అంటే 100కి 4 రూపాయలు ఇంట్రెస్ట్ అని, అంతేనా? 100 రూపీస్ ప్రిన్సిపల్ అయితే దానికి 4 రూపాయలు వడ్డీ అని, అదే కదా 4% అంటే, అవునా? సో 4% ఎలా రాసుకోవచ్చు? 1/25 అంటే ఎవ్రీ 25 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అని, అంతేనా? 25 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్, అవునా? సో చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్. సో 25 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్. 25 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 25 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 1 రూపీ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి అమౌంట్ అవుతుంది, అంతేనా? సో 25 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 1 రూపీ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ 25 అయితే అమౌంట్ ఎంత అవుతుంది? 26, అంతేనా? సో 26. మనల్ని ఎన్ని ఇన్స్టాల్మెంట్లో కట్టమంటున్నారు? 2 ఇన్స్టాల్మెంట్స్, అవునా? 2 ఇన్స్టాల్మెంట్లో తను పే బ్యాక్ చేయాలి. 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, అవునా? 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో కట్టాలి. సో టైం 2 years కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఇయర్స్ ఇవ్వరు, కానీ 3 ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి, 4 ఇన్స్టాల్మెంట్లో పే చేయాలని చెప్తారు. సో ఆ ఇన్స్టాల్మెంట్స్ని మనం ఇయర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇయర్స్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇయర్స్ ఇచ్చేసారు, ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇచ్చేసారు, అవునా? సో 2 years. సో 2 years కాబట్టి 25 square 26 square తీసుకోవాలి. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, చాలా ఈజీ. 25 square ఎంత? 625. 26 square ఎంత? 676, అవునా? 676. అయితే మనల్ని ఏమంటున్నారు? 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో పే చేయమంటున్నారు, అవునా? ఇక్కడ 676 పే చేస్తే ఇక్కడ 26 పే చేస్తున్నాం కాబట్టి 2 ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా, 2 ఈక్వల్ చేసుకోవాలంటే ఈ మొత్తాన్ని కూడా 26తో మల్టిపుల్ చేస్తే ఇన్స్టాల్మెంట్స్ 2 కూడా ఈక్వల్ అయిపోతాయి కదా, అవునా? సో 26 × 25 ఎంత అవుతుంది? 650.
676, 625, 676. అవునా? అంటే అంటే ప్రిన్సిపల్ మొత్తం అంతా కలిపి ఎంత? ప్రిన్సిపల్ చూడండి, ప్రిన్సిపల్ మొత్తం, ప్రిన్సిపల్ అండ్ అమౌంట్, ప్రిన్సిపల్ మొత్తం కలిపి 1275 రూపాయలు, 1275 రూపాయలు. అవునా? ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత? 676 రూపాయలు. ఓకే, కానీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ప్రిన్సిపల్ ఎంత? 2550, 2550 అని. ఓకేనా? సో 1275 అనేది 2550 అయితే 2550 అయితే మనల్ని ఏమడుగుతున్నారు? ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 676 రూపాయలు. సో 676 అనేది ఎంత అవుతుంది అంటే 1352 రూపాయలు అవుతుంది. అంతేనా? 676 2 ఎంత? 1352 రూపీస్ అవుతుంది. అర్థమవుతుందా? 1352 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మనం చేసింది ఏం లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 4%. అవును, 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1/25 అంటే 25 ప్రిన్సిపల్ అయితే 26 అమౌంట్ అవుతుంది. అంటే 25 రూపీస్కి 1 రూపీ ఏమవుతుంది? ఇంట్రెస్ట్. అంటే 25 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 26 రూపీస్ అమౌంట్. అంతేనా? సో ఆ అమౌంట్ ఇక్కడ ఏంటి అవుతుంది? ఇన్స్టాల్మెంట్, ఈచ్ ఇన్స్టాల్మెంట్. కానీ 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో పే చేయమంటున్నారు కాబట్టి 2 కాబట్టి 625 స్క్వేర్ తీసుకుంటాం. అదే 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో పే చేయమన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇదే క్వశ్చన్ని మనల్ని 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో పే చేయమంటే మనం ఏం చేయాలి? 25, 26. ఓకేనా? తర్వాత 625, 676, తర్వాత 15625. సో 26 క్యూబ్ 17576. సో ఏంటంటే 25 స్క్వేర్ 25 క్యూబ్ ఇలా తీసుకోవాలి. ఓకేనా? సో 3 ఇన్స్టాల్మెంట్లో పే చేయమంటే మనం ఎలా తీసుకుంటాం? ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇంత ఉండాలి కాబట్టి దీన్ని 26తోను, దీన్ని 676తోను, అంతే కదా? 26 1 26 స్క్వేర్ మొత్తం 26 క్యూబ్ అవుతుంది. అలా మల్టిపుల్ చేయాలి. ఓకేనా? సో ఎవరికైనా తెలియకపోతే నీట్గా రాసుకోండి. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ కూడా 650, 625. సో ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 1275. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 676. సో 1275 అనేది 2550 అయితే 676 ఎంత? 1352 అని. అర్థమవుతుందా? అర్థమైందా ఈ క్వశ్చన్? ఎవరికైనా డౌట్ ఉందా? అప్పలనాయుడు గారు డౌట్ ఏమైనా ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, నైస్ కవిత. నెక్స్ట్ వన్. ట్రై చేయండి క్వశ్చన్. నెక్స్ట్ వన్. There are 20 students in a class and every student attended an examination. The lowest and highest marks scored by a student out of 100 is 32 plus 8 and 88 respectively, right? It is found that 20 students are divided into 10 different groups of 2 each. Then the average of each of the 10 groups is same. Average of each of the same group is same. Then what is the average of the marks obtained by the students? So if apart from the lowest and highest, every other score was multiple of 3. Every other score was multiple of 3. ట్రై చేయాలి. There are 20 students in a class and every student attended an examination. The lowest and highest marks scored by students out of 100 is 32 and 88 respectively. It is found that
20 students are divided into 10 different groups. Okay, of 2 each. ఒక్కొక్క గ్రూప్ లో ఇద్దరు ఉన్నారంట. సో అప్పుడు 10 గ్రూప్స్ అంటే 20 స్టూడెంట్స్ సరిపోయారు. The average of each of the 10 groups is same. So then what is the average marks obtained by the students if apart from lowest and highest? Lowest and highest ని వదిలేసి యావరేజ్ క్లాస్ మొత్తాన్ని అడుగుతున్నారు. అవునా? obtained by the students if apart from the lowest and highest every other score was multiple of 3. Okay na? Apart from the lowest and highest వాళ్ళిద్దరిని వదిలేస్తే మిగతా అందరూ కూడా మల్టిపుల్ ఆఫ్ 3 అంట. సో వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్? మనం కనుక్కోవాల్సింది యావరేజ్ మార్క్స్ కనుక్కోవాలి. సో స్టూడెంట్స్. సో మీరు చాలా క్లియర్గా ఒకటి అర్థం చేసుకోండి, చాలా క్లియర్గా. ఏమి ఇచ్చాడు? 20 స్టూడెంట్స్ ఇచ్చాడు. అవునా? 20 స్టూడెంట్స్ 10 గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయారు. అవునా? 10 గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయారు. కానీ అందులోనే ద లోయెస్ట్, ఆ 20 స్టూడెంట్స్లోనే లోయెస్ట్ అండ్ హైయెస్ట్ మార్క్స్ ఉన్నారు. లోయెస్ట్ అండ్ హైయెస్ట్ కూడా ఉన్నారు. అండ్ వీళ్ళ మార్క్స్ ఎంత? అవుట్ ఆఫ్ 100కి 32 and 88. లోయెస్ట్ మార్క్స్ ఎంత? లోయెస్ట్ మార్క్స్ 32, హైయెస్ట్ మార్క్స్ 88. అవునా? సో ఇప్పుడు ఏమన్నారంటే ఇట్ ఈస్ ఫౌండ్ దట్ 20 స్టూడెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 10 different groups of 2 each. ఓకేనా? 2 each. Then the average of each of the 10 groups is same. యావరేజ్ ఏమంటాం? అన్ని గ్రూప్స్కి సేమ్. యావరేజ్ సేమ్ అంటే టోటల్ మార్క్స్ కూడా యావరేజ్ ఏమవుతుంది? సేమే కదా. అవునా? సో అంటే 10 పీపుల్కి యావరేజ్ 30 వచ్చింది అనుకోండి, 10 గ్రూప్స్కి టోటల్ స్టూడెంట్స్ యావరేజ్ కూడా 30 కదా అవుతుంది. అంతేనా? సో what is the average marks obtained by the students if apart from the lowest and highest every other score was multiple of 3? Every other score was multiple of 3. సో ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అసలు మార్క్స్ ఏమీ తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, లోయెస్ట్ అండ్ హైయెస్ట్, అపార్ట్ ఫ్రమ్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ అన్నారు. అవునా? అపార్ట్ ఫ్రమ్ ఆప్షన్ ఏ 54. ఓకే, 54. చూడండి, అపార్ట్ ఫ్రమ్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ఎవ్రీ అదర్ స్కోర్ వాజ్ మల్టిపుల్ ఆఫ్ 3. అవునా? ఎవ్రీ అదర్ స్కోర్ వాజ్ మల్టిపుల్ ఆఫ్ 3. సో అంటే చూడండి, అపార్ట్ ఫ్రమ్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ అంటే వీళ్ళిద్దరూ ఒక గ్రూప్లో ఉంటారు. అంతేనా? వీళ్ళిద్దరూ ఒక గ్రూప్లో ఉంటారు. సో లోయెస్ట్ అండ్ హైయెస్ట్ కలిపి ఎంత? లోయెస్ట్ అండ్ హైయెస్ట్ కలిపి వీళ్ళిద్దరూ ఒక గ్రూప్లో ఉన్నారంటే వీళ్ళిద్దరూ ఒక గ్రూప్లో ఉంటారు. మిగతా 9 మంది కూడా సంథింగ్ ఇంకేదో ఇంకొక ఇద్దరు ఒక గ్రూపు, ఇంకొక ఇద్దరు ఒక గ్రూపు, అలా ఉంటారు. అవునా? అలా ఉంటారు. సో 32 + 88 వీళ్ళ గ్రూప్ యావరేజ్ ఎంత? 60. సారీ, అంతేనా? మొత్తం కలిపి 120. 120/2 అంటే 60. వీళ్ళ గ్రూప్ యావరేజ్ 60 అంటే మిగతా అందరిది కూడా 60 కదా. అంటే ఈచ్ గ్రూప్ ఈజ్ సేమ్ అన్నారు కదా, ఈచ్ గ్రూప్ యావరేజ్ ఈజ్ సేమ్. సో అందరిది కూడా యావరేజ్ ఎంత అవుతుంది? 60, 60, 60, 60. అవునా? అందరిది 60 అయితే వీళ్ళది ఎంత అవ్వాలి? వీళ్ళది కూడా 60 కదా అవ్వాలి. అవునా? అందరిది 60 అయితే యావరేజ్ 60 కదా అవుతుంది. ఒకసారి చెక్ చేయండి సూర్యనారాయణ గారు, ఆన్సర్ 60 వస్తుంది. ఏమన్నారు చూడండి, 32 and 88 respectively. It is found that 20 students are divided into 10 different groups of 2 each. Then the average of each of the 10 group is same. Avuna? Then what is the average marks obtained by the students if apart from the lowest and highest every other scores was multiple of 3? అవునా? ఎవ్రీ అదర్ స్కోర్ వాజ్ మల్టిపుల్ ఆఫ్ 3. వీళ్ళిద్దరూ ఒక గ్రూప్లో ఉంటే ఎంత అవుతుంది? యావరేజ్ 60. అంటే వీళ్ళు యావరేజ్ 60 అంటే మిగతా అందరిది కూడా 60, 60 అనే కదా. అవునా? మిగతా అందరిది 60, 60 అంటే మొత్తం 10 గ్రూప్స్ది 60 అయితే యావరేజ్ ఎంత అవుతుంది? 60. ఓకేనా? నెక్స్ట్ వన్ ట్రై చేయండి. A dishonest vendor claims to sell a product at a 21% loss, but he uses 25% less weight while selling. 25% less weight
while selling. Find the actual profit or loss percentage. Find the actual profit or loss percentage అంటున్నారు. అవునా? చూడండి, a dishonest vendor claims that sell a product at a 21% loss. 21% లాస్ కమ్మడానికి అగ్రి అయ్యారంట. ఫర్ ఎగ్జాంపుల్కి గ్రామ్స్ అనుకున్నాం, 1000 గ్రామ్స్కి అమ్ముతుంటే తను లాస్ అయిపోతున్నాడు 21%. అవునా? సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. అవునా? కాస్ట్ ప్రైస్ 1000 ఉంటే తను 1000 గ్రామ్స్ అయితే తను 21% లాస్. థ్యాంక్ యూ. తను 21% లాస్ అవుతున్నాడంట. అవునా? సో అదే కదా అన్నాడు, 1000 గ్రామ్స్ అనుకున్నాడు, ఎందుకంటే లెస్ వెయిట్ అంటున్నాడు కదా. వెయిట్ మనం కేజీకి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా తీసుకున్నా పర్లేదు, మనకి క్యాల్కులేషన్ ఈజీగా ఉండడం కోసం 1000 తీసుకుందాం. సో చూస్తే కాస్ట్ ప్రైస్ 1000, తను లాస్ అవుతున్నాడు అంటే ఎంత లాస్ అవుతున్నాడు చెప్తాడు, 21%. అంటే ఎంతకు అమ్ముతున్నట్టు, 790కి. 21% లాస్ అంటే ఎంత, 210 గ్రామ్స్ లాస్ అయిపోతున్నట్టే. నెక్స్ట్ 790కి ఇస్తున్నాడు. కానీ బట్ హీ యూజెస్ 25% లెస్ వెయిట్, 25% లెస్ వెయిట్ వైల్ సెల్లింగ్. సో 25% లెస్ వెయిట్ అంట. సో ఎప్పుడైనా సరే డిస్హానెస్ట్ షాప్ కీపర్, సో ఈ టైమ్స్ ఆఫ్ సమ్స్ వచ్చినప్పుడు మీరు ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలి, షాప్ కీపర్ ఎప్పుడూ కూడా కస్టమర్ అనేవాడు షాప్ కీపర్ దగ్గర కొనుక్కుంటాడు. అవునా? షాప్ కీపర్ అనేవాడు డీలర్ దగ్గర కొంటాడు. సో రెండిట్లోనూ షాప్ కీపర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడు కూడా షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈ సమ్స్ అన్ని చేస్తాం. ఓకేనా? సో షాప్ కీపర్ పాకెట్లో నుంచి ఎంత వెళ్తుందో అది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అవుతుంది. షాప్ కీపర్ పాకెట్లో నుంచి ఎంత వెళ్తుందో, ఎంత బయటకు వెళ్తుందో అది ఎప్పుడు కూడా ఏటవుతుంది, కాస్ట్ ప్రైస్. అవునా? అది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అవుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో బట్ హీ యూజెస్ 25% లెస్ వెయిట్. అవునా? ఎవరు యూజ్ చేస్తున్నారు 25% లెస్ వెయిట్? షాప్ కీపర్. అవునా? అంటే 1000 గ్రాములకు బదులుగా 700 గ్రాములే షాప్ కీపర్ ఇస్తున్నాడు. అవునా? ఎస్ 5.33 రైట్ ఆన్సర్ కవిత. సో 1000 గ్రాములకు బదులుగా షాప్ కీపర్ ఎంత ఇస్తున్నాడు, 750 ఇస్తున్నాడు. సో 750 అనేది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఎందుకంటే ఆ 750 అనేది షాప్ కీపర్ పాకెట్లో నుంచి వెళ్తుంది కాబట్టి. ఓకేనా? సో 750, సో 25% లెస్ వెయిట్ అంటున్నారు, అంటే 750 గ్రామ్స్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అండ్ కస్టమర్ ఎంత పే చేస్తున్నాడు, కస్టమర్ 1000 గ్రామ్స్కి పే చేస్తున్నాడు. అవును, కస్టమర్ అనేవాడు 1000 గ్రామ్స్కి కూడా పే చేస్తున్నాడు, 1000 గ్రామ్స్కి కూడా పే చేస్తున్నాడు. కానీ షాప్ కీపర్ ఇచ్చింది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో కస్టమర్ ఎంత ఇస్తున్నాడు, 1000 గ్రామ్స్కి కూడా అమౌంట్ ఇస్తున్నాడు, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? సో ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ జీరో క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో కాస్ట్ ప్రైస్ 75 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత, 79. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 79. అంటే 4 ప్రాఫిట్, 4/75 into 100 into 100. 25 3s are 25 4s are 16/3 అంటే 5 1/3% ప్రాఫిట్ అని, అంతేనా? 5 1/3% ప్రాఫిట్ అని అర్థమైందా? సో చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. కానీ ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, షాప్ కీపర్ దగ్గర నుంచి ఎంత అయితే వెళ్తుందో షాప్ కీపర్ పాకెట్లో నుంచి అదే ఖచ్చితంగా ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి షాప్ కీపర్ డీలర్ దగ్గర కొంటున్నాడు అనుకుందాం, డీలర్ని చీట్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకేనా? షాప్ కీపర్ డీలర్ని చీట్ చేస్తున్నాడు. ఓకేనా? ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే షాప్ కీపర్ డీలర్ని చీట్ చేస్తున్నాడు, 20% చీట్ చేస్తున్నాడు. ఎంత పర్సెంట్, 20% చీట్ చేస్తున్నాడు అనుకుందాం. సో అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 20% చీట్ చేస్తున్నాడు అంటే సో ఏమనుకుంటాడు డీలర్, నేను 1000 గ్రామ్స్ ఇస్తున్నాను అనుకుంటాడు. కానీ ఇతను ఎంత తీసుకుంటాడు, 1200 గ్రామ్స్ తీసుకుంటున్నాడు. అవునా? 20% చీట్ చేయడం.
ఫర్ ఎగ్జాంపుల్ కేజీకి 20% చీట్ చేస్తున్నాడు అనుకుందాం. సో షాప్ కీపర్ ఎప్పుడు కూడా 1000 గ్రామ్స్కి అమౌంట్ పే చేస్తాడు, కానీ అతను తీసుకుంటుంది ఎంత? 1200 గ్రామ్స్. అవునా? సో ఎప్పుడు కూడా షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. షాప్ కీపర్ ఎప్పుడు కూడా షాప్ కీపర్ సిపి అనేది అవుతుంది. షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. షాప్ కీపర్ పాకెట్ నుంచి ఎంత అయితే బయటకు వెళ్తుందో అదే సిపి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఇన్ అన్ ఎలక్షన్ X and Y participated. 40% of the voters promised to vote for X and rest promised to vote for Y. On the voting day, 1/4 went back on their promise and 15% of the voters went back on their promise. On their promise. Okay, తప్పు పడింది ప్రింట్. అదే on their promise to vote for Y. Find the number of voters if Y owned by 7,700 votes. 7,700 votes. Try cheyali. In an election, X and Y participated. 40% of the voters promised to vote for X and rest promised for Y. On the voting day, 1/4 went back on their promise and 15% of the voters went back on their promises to vote for Y. Okay? Promises to X అని రాసుకోండి, ఇక్కడ మిస్ అయింది. ఇది X. ఓకేనా? ఇది X. Went back on their promises to X. So ఎక్స్కి వేయాల్సిన వాళ్ళు 1/4 అంటే 25% వెనక్కి వెళ్ళిపోయారు, ఎక్స్కి వేయలేదు. అలాగే 15% వైకి వేయలేదు. అదే అంటున్నాడు. అవునా? 15% వైకి వేయలేదు, 25% ఎక్స్కి వేయలేదంట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇఫ్ వై ఓన్ ద ఎలక్షన్. ఎంత మెజారిటీ? 7,700 మెజారిటీ. అవునా? చూద్దాం ఎవరు చేస్తారో. కవిత, సూర్యనారాయణ గారు, అప్పలనాయుడు వెళ్ళిపోయినట్టున్నారు. సో ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఎక్స్ వై. అవునా? సో ఎక్స్కి మొత్తం అంతా ఆ విలేజ్లో 100 మెంబర్స్ ఉన్నారనుకుంది, లేదా మొత్తం అంతా పీపుల్ 100 అనుకుందాం. ఎందుకంటే మనకి ఎంతో తెలియకపోతే ఎప్పుడు కూడా 35,000. ఓకే, సో ఎంతో తెలియకపోతే ఎప్పుడు కూడా ఎంత అవుతుంది? 100. ఎంతో తెలియకపోతే ఎప్పుడు కూడా 100. ఓకేనా? సో ఎక్స్కి ఎంతమంది వేస్తారన్నారు? 40. వైకి 60. అంటే రెస్ట్ అన్నారు కదా, మిగిలింది 60. అయితే ఏమైంది? ఎక్స్కి వేయాల్సిన వాళ్ళు 1/4. 1/4 అంటే 40లో 1/4 అంటే 10 మెంబర్స్ ఎక్స్కి వేయలేదు. అంటే ఇక్కడ ఎంత అయింది? 30. అవునా? సో అలాగే వైకి వేయాల్సిన వాళ్ళు 15%. 10 అనేది పక్కన పెట్టుకోండి. ఓకేనా? వైకి వేయాల్సిన వాళ్ళు 15% ఆఫ్ 60 వైకి వేయలేదు. అవునా? 15 60 ఎంత? 15% ఆఫ్ 60 అంటే 9. అంతేనా? వైకి వేయలేదు. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 51. అవునా? ఇప్పుడు చూడండి, ఈ 10 మెంబర్స్ ఎక్స్కి వేయలేదు, సారీ, ఈ 10 మెంబర్స్ వైకి వేయలేదు. అవునా? సో ఎవరి కేసు ఉండాలి? 9 మెంబర్స్ కూడా ఎక్స్ కేసు ఉండాలి. అవునా? ఈ 10 మెంబర్స్ కూడా వైకి వేసి ఉండాలి. అంతేనా? వాళ్ళకి వేయలేదంటే వీళ్ళకి వేసారనే కదా ఎలక్షన్స్లో. సో ఎంత అవుతుంది? 39, 61. అవునా? సో వై గెలిచింది 22. అవునా? వై గెలిచింది 22 ఓట్స్. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ వై ఎన్ని ఓట్లతో గెలిచాడు? 7,700. అవునా? సో 22 అనేది 7,700 అయితే మనల్ని అడుగుతున్నారు
మొత్తం 100 అనేది ఎంత? అవునా? అదే కదా అడుగుతున్నారు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓటర్స్. అవునా? సో 100 అనేది ఎంత? 11 2s 11 7s, అవునా? 250s 750s 35,000. ఓకేనా? 35,000 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా మిగతా వాళ్ళకి? ఓకే, నైస్ నైస్. నెక్స్ట్ సమ్ చేయండి. ఏ పర్సన్ కవర్స్ 1000 డెసిమీటర్స్. డిఎం అంటే డెసిమీటర్స్ అని. డిఎం అంటే డెసిమీటర్స్. ఓకే, డిఎం అంటే డెసిమీటర్స్ అని. ఓకేనా? 1000 డెసిమీటర్స్ at a speed of 1.2 kilometers per minute, 0.2 kilometers at a speed of 8 meter per second, 500 meters at a speed of 2000 meters per minute, and the remaining 0.2 kilometers distance of 8000 decimeters per minute. Okay, what is his average speed? What is his average speed? యావరేజ్ స్పీడ్ అంటే అర్థం ఏంటి? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యావరేజ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది అందరికీ తెలిసిందే. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అది యావరేజ్ స్పీడ్ అవుతుంది. అంతేనా? సో ఏమంటున్నారు? ఏ పర్సన్ కవర్స్ 1000 డెసిమీటర్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 1.2 kilometers per minute. అవునా? 1.2 kilometers per minute and 0.2 kilometers at a speed of 8 meters per second, 500 meters at a speed of 2000 meters per minute, and the remaining 0.2 kilometers distance at a speed of 8000 decimeters per minute. What is his average speed? What is his average speed? సో ఇది మనల్ని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? అవునా? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారో చూద్దాం. ఫస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. 1000 డెసిమీటర్స్. 1000 డెసిమీటర్స్ అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్ అని. 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్. అలాగే 1000 డెసిమీటర్స్ అంటే ఎంత ట్రావెల్ చేసినట్టు? 100 మీటర్స్. 100 మీటర్స్. ఓకేనా? ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో 0.2 కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. 0.2 అంటే 200 మీటర్స్. అవునా? 200 మీటర్స్. నెక్స్ట్ ఇంకేంటి? 500 మీటర్స్ క్లియర్గా ఇచ్చేసారు. థర్డ్ వన్ 500 మీటర్స్. అవునా? నెక్స్ట్ ఫోర్త్ వన్ 0.2 కిలోమీటర్స్ అంటే 200 మీటర్స్ అని. ఫోర్త్ కేసులో 200 మీటర్స్. అవునా? మొత్తం అంతా కలిపి 1000 మీటర్స్ అవుతుంది. అంతేనా? మొత్తం అంతా కలిపి 1000 మీటర్ అంటే 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ అవుతుంది. అవునా? ఇప్పుడు టైం క్యాల్కులేట్ చేయండి. టైం. సో టైం క్యాల్కులేట్ చేస్తే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. స్పీడ్ ఎంత ఇక్కడ? స్పీడ్ పర్ మినిట్. అవునా? అంటే 1 నిమిషం అంటే 60 సెకండ్లకి ఫస్ట్ కేసులో 60 సెకండ్స్కి 1200 మీటర్స్ వెళ్ళగలరు.
1200 మీటర్స్ వెళ్ళగలరు, అది స్పీడ్ అవుతుంది, అవునా? కానీ ఎన్ని మీటర్స్ వెళ్ళారు? 100 మీటర్స్ వెళ్ళారు, అవునా? 100 మీటర్స్ 100 మీటర్స్ వెళ్ళారు అంటే ఎంత అవుతుంది? డివైడెడ్ బై 12, ఇక్కడ డివైడెడ్ బై 12 చేస్తే 5 సెకండ్స్, అవునా? ఫస్ట్ కేసులో 5 సెకండ్స్. ఫస్ట్ కేసులో 5 సెకండ్స్, అంతేనా? 5 సెకండ్స్. నెక్స్ట్ సెకండ్ కేసు అబ్జర్వ్ చేయండి. సెకండ్ కేసులో స్పీడ్ ఎంత? ఒక సెకండ్కి 8 మీటర్స్, అంతేనా? ఒక సెకండ్కి 8 మీటర్స్, అదే కదా, 8 మీటర్స్ పర్ సెకండ్ అన్నారు, అవునా? అంటే ఒక సెకండ్కి 8 మీటర్స్ అయితే, ఒక సెకండ్కి 8 మీటర్స్ అయితే సెకండ్ కేసులో ఎంత దూరం వెళ్ళారు? 200 మీటర్స్. 200 మీటర్స్ని ఎంత దూరం వెళ్ళాలి? 825 200, 125 25 సెకండ్స్. సెకండ్ కేసులో 25 సెకండ్స్, అవునా? థర్డ్ కేసు అబ్జర్వ్ చేయండి. థర్డ్ కేసులో 2000 మీటర్స్ పర్ మినిట్ 2000 మీటర్స్ అంటే పెర్ మినిట్ అంటే 60 సెకండ్స్. 60 సెకండ్స్కి 2000 మీటర్స్ అంట. 2000 మీటర్స్ 60 సెకండ్స్కి 2000 మీటర్స్ అయితే 60 సెకండ్స్కి 2000 మీటర్స్ అయితే 500 మీటర్స్కి ఎంత టైం పడుతుంది? 500 మీటర్స్కి ఎంత టైం పడుతుంది? 2000 డివైడెడ్ బై 4, 60 డివైడెడ్ బై 4 అయితే 15 సెకండ్స్, అంతేనా? 15 సెకండ్స్. ఇది థర్డ్ కేస్. ఇంకా ఫోర్త్ కేస్. ఒక్కసారి ఫోర్త్ కేసు చూస్తే ఫోర్త్ కేసులో స్పీడ్ ఎంత? 8000 డెసిమీటర్స్ పర్ మినిట్ అంటే 60 సెకండ్లకి 800 మీటర్లు వెళ్తే, సో ఫోర్త్ కేసులో 200 మీటర్స్ వెళ్ళారు అంటే 15 సెకండ్స్ పట్టింది అని, అవునా? 15 సెకండ్స్. సో టోటల్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ బై టోటల్ స్పీడ్, టోటల్ టైం ఎంత? 5 40 30 45 ప్లస్ 60 సెకండ్స్ అంటే 1 కిలోమీటర్ పర్ మినిట్. 1 కిలోమీటర్ పర్ మినిట్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది, అంతేనా? 1 కిలోమీటర్ పర్ మినిట్. సో ఎప్పుడు కూడా సో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఇంతే టఫ్గా ఉంటాయి ఎప్పుడు కూడా. సో మనం డెసిమీటర్ ఎప్పుడు కూడా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది ఎప్పుడు కూడా యావరేజ్ స్పీడ్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. If a person covers first 1 meter at 1 meter per second, next 2 meters at 2 meter per second, and so on, then what will be time taken to cover 5 kilometer 50 meter? 5 kilometers and 50 meters ని ఎంత టైంలో వెళ్ళగలడు అని చూడండి. ఫస్ట్ 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్స్ 2 మీటర్ పర్ సెకండ్, అలాగా. సో ఎంత అవుతుంది టైం? 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్, ఇది ఎక్స్, అంతేనా? అలా టోటల్గా ఎక్స్ వరకు. సో ఇదంతా డిస్టెన్స్ ఎంత అవుతుంది చూడండి. 5 కిలోమీటర్స్ 50 మీటర్స్ అంటే 5050 మీటర్స్ అని, అవునా? మొత్తం డిస్టెన్స్ ఎంత? 5050 మీటర్స్, అవునా? 5050 మీటర్స్ అని. సో ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2. సో ఇక్కడ x అనుకుందాం, x ఇంటూ x ప్లస్ 1/2. 1/2 అనేది 5050 అయితే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1050 అంటే 10000110. సో 10100 అని, అంతేనా? 10100 అని, 10100. సో ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో మా ప్లస్ మైనస్ కాబట్టి మనకి రూట్స్ ఏమవుతాయి? మైనస్ ప్లస్. రూట్స్ ఏమైతే మైనస్ ప్లస్. 10100 అంటే 1 వచ్చేలాగా ఎలా రాసుకుంటాం?
ఫస్ట్ ఎప్పుడు పెద్దది రాసుకోవాలి 101 100. సో ఇది క్యాన్సిల్. సో అప్పుడు టైం ఎంత అవుతుంది 100 seconds. 100 seconds 100 seconds అంటే 1 minute 40 seconds అని అంతేనా 1 minute 40 seconds అని అర్థమవుతుందా 1 minute 40 seconds అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ ట్రై చేయండి. నెక్స్ట్ వన్ if it takes 30 hours to travel from point X to point Y upstream by a boat and it takes 18 hours to cover 3/4 of the same distance downstream. The speed of the river is 20 km/h. Then find the distance between point X to point Y. Point X నుంచి point Y కి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో చూడండి ఒకసారి సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 30 hours పట్టిందంట ఎప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే అవునా టైం 30 hours అవునా 30 hours పట్టింది అండ్ it takes 18 hours to cover 3/4 of the same distance. So 3/4 of the distance ని కవర్ చేయడానికి సేమ్ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి 18 hours పట్టిందంట. అంటే 3 parts ని కవర్ చేయడానికి 18 hours అయితే 4 parts ని కవర్ చేయడానికి 24 hours పడుతుంది అంతేనా 24 hours పట్టింది. సో మనకి ఏం తెలుసు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. when distance is constant speed and times are inversely proportional అంతేనా speeds and times are inversely proportional అంతేనా. సో టైమ్స్ ఏ రేషియోలో ఉన్నాయి టైమ్స్ 5:4 అవునా 5:4. సో స్పీడ్స్ ఎలా ఉండాలి 4:5 అంతేనా స్పీడ్స్ ఎలా ఉండాలి 4:5 స్పీడ్స్ 4:5 లో ఉండాలి అంతేనా. సో స్పీడ్స్ 4:5 ఇంకేం ఇచ్చారు ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది రివర్ ఇచ్చారు స్పీడ్ ఆఫ్ ది రివర్ ఎంత 20 km/h. స్పీడ్ ఆఫ్ ది రివర్ అంటే ఏం చెప్పుకుంటాం అప్ స్ట్రీమ్ మై డిఫరెన్స్ డౌన్ స్ట్రీమ్ బై 2 అప్ స్ట్రీమ్ కి డౌన్ స్ట్రీమ్ కి డిఫరెన్స్ బై 2 అనేది ఏంటి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అవునా. అప్ స్ట్రీమ్ కి డౌన్ స్ట్రీమ్ కి డిఫరెన్స్ ఎంత 1/2 అంటే 0.5. సో 0.5 ఈజ్ ఈక్వల్ టు 20 km/h అవునా 20 km/h అయితే 4 ఎంత అవుతుంది 4 అంటే 8 ఏనా 160 km/h అవునా. సో ఇదెంత 160 kmph. సో 160 km/h ని 30 hours లో ట్రావెల్ చేశారు అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది 160 km/h ని అంటే ఒక గంటకి 160 km వెళ్ళగలరు. అలాగే 30 hours వెళ్ళారంటే ఒక గంటకి 160 km వెళ్ళగలరు. అలాగా 30 hours వెళ్ళారంటే ఎంత అవుతుంది 4,800 kilometers 4,800 kilometers అనేది ఆన్సర్ అవుతుంది అంతేనా. నెక్స్ట్ వన్ so next one a person sells only smuggled mobiles and as a bribe he pays 20% of the cost of the mobile and 25% to the dealer. Cost of the mobile is 75,000 in grey market and he provided a discount of 10% if he decide to make a profit of 30% what should be the market price ట్రై చేయండి. చూడండి person sells only smuggled mobiles and as a bribe he pays 20% of the cost of the mobile. కాస్ట్ ఆఫ్ ది మొబైల్ ఎంత
కాస్ట్ ఆఫ్ ది మొబైల్ 75,000 అవునా 75,000 అనేది కాస్ట్ ఆఫ్ ది మొబైల్ అంట ప్లస్ అతను ఏం చేస్తున్నాడు 20% అనేది బ్రైబ్ he pays 20% అవునా సో 75,000లో 20% అంటే 20% అంటే 275 ఎంత 150 కాబట్టి ఎంత అవుతుంది 15,000 ప్లస్ 25% టు ద డీలర్కి 25% ఇస్తున్నాడంట 75,000లో 25% సో 4 18 72 ఇంకా 3 ఉంది కాబట్టి 750 అవునా సో 18,750 అంటే మొబైల్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది మొబైల్ టోటల్ కాస్ట్ 91,08,750 ఇది మొబైల్ టోటల్ ప్రైస్ అవుతుంది అతనికి ఇఫ్ హీ డిసైడ్ టు మేక్ 30% ప్రాఫిట్ 30% ప్రాఫిట్ కావాలంట అంటే 10850 ఇంటూ 130 30% ప్రాఫిట్ అంటే 130 అవునా 130 సో 0 0 3 5 15 22 26 3 సారీ ఎంత అవుతుంది 1300 ఇది 0 క్యాన్సిల్ 13 5 65 13 7 91 97 13 8 104 113 and 11 14 అంటే 141375కి ఆ మొబైల్ అనేది అమ్మాలి 30% ప్రాఫిట్ తోటి అవునా 30% ప్రాఫిట్ తోటి 141375కి అమ్మాలి ఇది సెల్లింగ్ ప్రైస్ అయి ఉండాలి ఖచ్చితంగా 141375 అవునా ఇది సెల్లింగ్ ప్రైస్ కానీ అతను డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతను 10% ప్రాఫిట్ కావాలి ప్రొవైడెడ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 10% ప్రాఫిట్ కావాలి సో 30% ప్రాఫిట్ కావాలి అంటే ఇది 90 ఏనా సో 90% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అంటే 90% మనల్ని ఏమంటున్నాడు మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తాం మార్కెట్ ప్రైస్ మీద మార్కెట్ ప్రైస్ అనేది 100% అయితే డిస్కౌంట్ 10% ఇచ్చారంట అంతే ఎంత అయినట్టు 90%కి సెల్ చేసినట్టు అంతేనా సో 90% అనేది 141375 అయితే మనల్ని ఏమడుగుతున్నారు 100% ఎంత 100% ఎంత ఇది కదా అడుగుతున్నారు సో పర్సంటేజ్ క్యాన్సిల్ చేయండి 0 0 క్యాన్సిల్ 9 1 9 అవునా 9 1 9 ఇంకా ఎంత ఉంది 5 9 5 45 ఇంకా 6 9 7 అంటే 970 అవునా 9 6 9 7 63 9 8 72 అవునా ఇంకా 3 ఉంది సో పాయింట్ పెట్టుకోండి 9 3 27 అవునా మళ్ళీ 9 3 27 సో 1570 83.3 అంతేనా 157083.3 అనేది ఆన్సర్ అవుతుంది అంతేనా అతనికి 30% ప్రాఫిట్ కావాలి ఎప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అంటే 90% కదా అవుతుంది అంతేనా నెక్స్ట్ వన్ చూడండి ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఏ టెలివిజన్ the total cost of the salary it pays to employees is 50,000 the total cost of the electricity around is 15,000 and the cost of raw material is 10,000 మొత్తం అంతా కలిపి కాస్ట్ ఎంత అవుతుంది టీవీని తయారు చేయడానికి సో టీవీని తయారు చేయడానికి మొత్తం 50 15 65 ప్లస్ 10 75,000 అవుతుంది అదేనా 75,000 అవుతుంది మొత్తం అంతా కలిపి అయితే దే ప్రొడ్యూస్డ్ 100 టెలివిజన్స్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది టెలివిజన్ ఎంత అవుతుంది
750 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది టెలివిజన్, ఒక టెలివిజన్ కలిపి 750 రూపీస్ అవుతుంది. సో ద కంపెనీ డిజైర్స్ టు మేక్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. The company desires to make a profit of 25% to give 30% discount. 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 25% ప్రాఫిట్ కావాలంట, అవునా? సో 25% ప్రాఫిట్ కావాలంటే ఈ వస్తువుని ఎంతకు అమ్మాలి? 25% ప్రాఫిట్ కావాలంటే ఈ వస్తువుని ఎంతకు అమ్మాలి? 125/100, అవునా? 125% అంటే 25 5s 25 4s 4 18s, అవునా? నెక్స్ట్ 4 18s 72, 30 ఉంది పాయింట్ లేదు, 4 7s 28.5. సో 5 5s 25, 2 35 37, 5 8s 40 43. సో 937.5. సో 937.5కి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి 937.5, అవునా? కానీ ఎప్పుడు? ఈవెన్ ఆఫ్టర్ గివెన్ డిస్కౌంట్ ఆఫ్ 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రైస్ రావాలి. సో అప్పుడు మార్కెట్ ప్రైస్ 100% అయితే దీని మీద కదా 30% డిస్కౌంట్ రావాలంటే ఆ వస్తువుని 70% కమ్మినట్టు, అవునా? సో 70% అనేది 9375 అయితే 100% ఎంత? ఇదే కదా మనల్ని అడుగుతున్నారు. 100% ఎంత? సో 7 1s 7 12s 7 13s 91, ఇంకా 2 ఉంది, అవునా? 7 3s 21, ఇంకా ఎంత ఉంది? 7 3s 21 పోను 2 21 పోను 6 ఉంది. 7 9s 63, ఇంకా 2 7 2s 24, సారీ 7 2s 21. సో 7 2s 14, అవునా? ఇంకా ఎంత ఉంది? 14 అంటే ఇంకా 6. సో ఇంకా 6 అప్రాక్సిమేట్గా 1339.2, అవునా? 1339.2 అనేది ఆన్సర్ అవుతుంది. 1339.2. సో ఇప్పుడు కూడా 25% డిస్కౌంట్ ఇచ్చి 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 25% ప్రాఫిట్ కావాలంట వాళ్ళకి, ఓకేనా? నెక్స్ట్ వన్. Business Infoline produces 1000 magazines for 1,25,000. Okay, so 1000 magazines ni 1,25,000 ki produce చేస్తున్నారంట. అంటే కాస్ట్ ప్రైస్ 1,25,000. At the end of the financial year, in a business meeting, they gave away 200 magazines for free. 1000 magazines లో 1000 magazines వాళ్ళు 200 అనేవి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అంటే ఇంకా 800 ఉన్నాయి, అవునా? సో ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు సెల్ 50% ఆఫ్ ది రిమైనింగ్ లో 50%, 800లో 50% అంటే ఎంత? 400, అవునా? 400 అనేవి డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ 25% రిమైనింగ్. 800లో 400 పోతే ఇంకా 400 ఉంటాయి, అవునా? అందులో 400లో 25% అంటే ఎంత? 100. ఈ 100 అనేవి 5% డిస్కౌంట్ కంట, 5% డిస్కౌంట్కి. సో 100 మ్యాగజైన్స్ 5% డిస్కౌంట్కి. కానీ ప్రైస్ ఎంత? ఇఫ్ ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ది మ్యాగజైన్ వాస్ 300, 300లో 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? 270. 300లో 5% డిస్కౌంట్ ఇస్తే 15 రూపీస్ పోతుంది, అంటే 285, అవునా? సో మొత్తం ఎంత అవుతుంది? 427 108 అంటే 1,08,000. సో నెక్స్ట్ 28500. సో ఇంకేమన్నారు మళ్ళీ క్వశ్చన్? 25% ఆఫ్ ది రిమైండర్స్ ఇఫ్ ప్రింటెడ్ ప్రైస్ 300 దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడుగుతున్నారు. సో
000 అండ్ 108 285 అంటే మొత్తం ఎంత అయింది 0 0 5 16 1 ఓకే ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా మన దగ్గర. సో రిమైనింగ్ ఎన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి? రిమైనింగ్ ఇంకా మన దగ్గర మ్యాగజైన్స్ ఉన్నాయి. సో 800లో 400 500 పోతే ఇంకా మన దగ్గర 300 ఉన్నాయి. సో 300 కూడా 300కి అమ్మారు అవునా. సో ఎంత అవుతుంది అప్పుడు 90000 అవునా. సో అప్పుడు ఎంత అవుతుంది ప్రైస్ మొత్తం అంతా కూడా 108 000 285 00 90000. సో మొత్తం అంతా ప్రైస్ కలిపి డబల్ 26500 అవుతుంది అవునా. 22650 కానీ మనకి ఏమంటున్నారు ఓన్లీ వీటి గురించే మాట్లాడుతున్నారు. ఓన్లీ 800లో మన దగ్గర 400 అండ్ 100 గురించే మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఈ ప్రైస్ అనేది తీసుకో ఓకేనా. సో అప్పుడు ఎంత అవుతుంది 1,08,000 1,28,500 అంటే 1,36,500 1,36,500 ఓకేనా. 1,36,500 సో కొన్నదేమో మొత్తం ప్రొడ్యూస్ చేసినేమో 1,25,000కి 1,25,000కి ప్రొడ్యూస్ చేశారు అవునా. మొత్తం ప్రొడ్యూస్ చేసింది అంటే 11,500కి 11,500 అనేది 1,25,000లో ఎంత పర్సెంటేజ్ 0 అవునా. సో 1150 125 అంటే అప్రాక్సిమేట్గా 9%. అప్రాక్సిమేట్గా 9% అంతేనా. అప్రాక్సిమేట్గా 9%. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్లో 1000 మ్యాగజైన్స్ 1,25,000. సో 1000 మ్యాగజైన్స్ వచ్చేసి 1,25,000కి ప్రొడ్యూస్ చేశారు. సో ఇది సిపి అవుతుంది అంతేనా. అయితే 200 మ్యాగజైన్స్ ఫ్రీగా ఇచ్చేసారు, మిగతా 800 మ్యాగజైన్స్ ఉన్నాయి. సో ఈ 800 మ్యాగజైన్స్లో 800లో 50% ఆఫ్ ది రిమైనింగ్ అంటే దీంట్లో 50% అంటే 400 మ్యాగజైన్స్ అనేవి ఎంత డిస్కౌంట్ ఇచ్చారంట 10% డిస్కౌంట్ ఇచ్చారు. కానీ ఇది ప్రైస్ మ్యాగజైన్ వాస్ 300, ప్రింట్ చేయడానికి 300 పట్టింది, దాంట్లో 10% డిస్కౌంట్ ఇచ్చారంటే 270కి అమ్ముతున్నట్టు అంటే 1,08,000కి అమ్ముతున్నట్టు అవునా. అయితే 25% ఆఫ్ ది రిమైనింగ్ 400లో ఇంకొక 25%, ఎందుకంటే 800 ఉన్నాయి అందులో 50% అయిపోయాయి, ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి 400, అందులో ఇంకా 25% 5% డిస్కౌంట్కి ఇచ్చారంట అంటే 100 అనేవి 300లో 5% అంటే ఎంత 15 పోతాయి 285కి ఇచ్చారు అంటే ఎంత అయినట్టు 28500 అవునా. సో మొత్తం అంతా కలిపి ఎంత అవుతుంది 1,36,500. వీళ్ళు అమ్మిందేమో 1,36,500కి, వీళ్ళు ప్రొడ్యూస్ చేసినంత 1,25,000కి. సో ఎంత డిఫరెన్స్ ఎంత 11,500. సో ఈ 11,500 అనేది కాస్ట్ ప్రైస్లో 1,25,000లో ఎంత పర్సెంటేజ్ అనేది చెప్తే అదే కదా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంటూ 100 అవునా. సో జీరోస్ పోతే 125
125 డివైడెడ్ బై 11,150 అంటే ఎంత అవుతుంది? 9 125 9 అప్రాక్సిమేట్గా 1125 ఎగ్జాక్ట్గా. సో అప్రాక్సిమేట్గా 9% ప్రాఫిట్ అని, 9% ప్రాఫిట్. సో 9% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో డిస్క్రిప్షన్లో మీకు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు మమ్మల్ని టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్లో మీకు ఎటువంటి క్వెరీస్ ఉన్నా సరే మా ఫ్యాకల్టీ మీకు డిస్కస్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.